హలో అందరికీ. యా ఈరోజు యూపీఎస్సీ ఎట్లా స్టార్ట్ చేయాలో చెప్తాను. సో చాలామంది బిగినర్ ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు ఎట్లా స్టార్ట్ చేయాలనేది. సో ఈరోజు చెప్తాను, కొన్ని క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎందుకు స్టార్ట్ చేయాలో బాగా తెలిసి ఉండాలి మనకు. ఒక హై ప్యాషన్ లేకపోతే స్టార్ట్ చేయకండి. ఇట్స్ టైం వేస్ట్. ఎందుకంటే యూపీఎస్సీ చాలా పేషెన్స్ కావాలి అండ్ చాలా టెస్ట్ చేస్తుంది మీకు. సో నేను చెప్పేది ఏంటంటే, చాలా ప్యాషన్ ఉంటే కానీ స్టార్ట్ చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే, లాంగ్ అవర్స్ అండ్ కన్సిస్టెన్సీ మీకు లేకపోతే మాత్రం స్టార్ట్ చేయకండి. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మనం చదువుతూనే ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇంకా చెప్పాలంటే ఒక 2 to 3 years పడుతుంది ప్రిపరేషన్కి. అప్పుడే ఒక రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ సిలబస్ అండి. సిలబస్ మనకు యూపీఎస్సీ వెబ్సైట్లో దొరుకుతుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి సిలబస్ ఎట్లుంది, మనం చేయగలమా లేదా అని చూసుకోండి. అండ్ సెకండ్ వన్ ఈజ్ దట్ ఎన్సీఆర్టీ బుక్స్ బయట మార్కెట్లో ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళిపోతారు. అది చాలా తప్పండి. ఎన్సీఆర్టీస్లో చాలా కొన్ని బేసిక్స్ థింగ్స్ ఉంటాయి. అంటే ఎనీ వన్ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. ఆ బేసిక్స్ థింగ్స్ అనేది చాలా ఫౌండేషన్కి చాలా యూజ్ అవుతుంది. సో ఎన్సీఆర్టీస్ కంపల్సరీ. అండ్ తర్వాత ఒక పీవైక్యూ బుక్ ఒకటి తీసుకోండి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఒకసారి పాత క్వశ్చన్స్ ఒకసారి చూడండి. సీరియస్గా తీసుకోకండి, ఎందుకంటే మీకు అర్థం కాకపోవచ్చు, ప్యానిక్ అవుతారు. బట్ ఒకసారి చూడండి ఎట్లా అడుగుతున్నారు ఏందనేది ఒకసారి చూసుకోండి. అండ్ దెన్ కమింగ్ టు ద స్టాండర్డ్ బుక్స్లో కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి. అది కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. అండ్ డెఫినెట్లీ మీరు అది రిఫర్ చేయండి. ఇష్టం వచ్చినట్టుగా బుక్స్ తీసుకుని దాని తర్వాత చదివేసి మళ్ళీ మధ్యలో వదిలేసి ఈ బుక్ బాగాలేదే అని టైం వేస్ట్ చేసుకోండి. నేను చెప్తాను కమింగ్ డేస్లో. మన పేజ్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ప్యాషన్ అండ్ కన్సిస్టెన్సీ, ఇది రెండు పెట్టుకోండి అండ్ ఎవ్వరు ఆపలేరు. అండ్ ఇంకోటి, హిందూ న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. హిందూ న్యూస్ పేపర్ ఎందుకంటే ఒక యూపీఎస్సీ చదివే అబ్బాయికి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద, గ్లోబల్ డైనమిక్స్, గ్లోబల్ పాలిటిక్స్ మీద కమాండ్ లేకపోతే వాడు రేపు ఫీల్డ్లో వచ్చి ఏం సాల్వ్ చేయలేడు ఇష్యూస్ని. సో న్యూస్ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఎగ్జామ్. అండ్ ఆల్ ద బెస్ట్.